నేను మీ సివిల్ ఇంజనీర్ నజీర్ అహ్మద్ని. ఇవాళ మేము డాక్టర్ వేణుగోపాల్ సార్తో ఉన్నాం. నమస్తే సార్. సార్, మా వ్యూవర్స్ అందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేస్తాను. సార్, వాస్తు ఏంటి సార్? వాస్తు శాస్త్రం మనం నివాసం ఉన్నాం, పని చేస్తున్నాం, లేకుంటే ఏదైనా పరిశ్రమ ఉన్న ప్లేస్లో మనం ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసుకొని ఎలా ఏ సూత్రం ప్రకారం నిర్మాణం చేసుకొని ఉంటే మనకు కావలసిన కోరికలు, మనకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ సమయానికి అందుతాయి. అదొక మీనింగ్. ఇంకొకటి ఏంటంటే, మనము సృష్టిలో పంచభూతాలు ఉంటాయి: గాలి, నిప్పు, భూతత్వము, ఆకాశము, నీరు. ఈ 5 ఎలిమెంట్స్ కాంబినేషన్ అంతా నేచర్. తర్వాత ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక గృహం కట్టాలన్నా ఈ 5 ఎలిమెంట్స్ వాడే కడతాము. మట్టి వాడతాము, సిమెంట్ వాడతాము, స్టీల్ వాడతాము, వాటర్ వాడతాము, ఇటుకలకు ఫైర్ తోటి ఇటుకలు తయారు చేస్తుంది. ఇవన్నీ 5 పంచభూతాలతో ఇల్లు కడతాము. తర్వాత మన బాడీ కూడా పంచభూతాలతో తయారై ఉంటుంది. అంటే శరీరంలో ఉన్న మన బాడీ పంచభూతాలు తయారవుతుంది, సృష్టి కూడా పంచభూతాలతో కలిసి ఉంటుంది. మన శరీరంలో ఏ పంచతత్వము, ఏ తత్వం డ్యామేజ్ అయినా మనకు ఆరోగ్య సమస్య వస్తుంది. ఇంటిలో ఏ ఎలిమెంట్ డ్యామేజ్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళకి సమస్యలు వస్తాయి. సృష్టిలో ఏ ఎలిమెంట్ డ్యామేజ్ అయినా న్యాచురల్ కెలామిటీ వస్తుంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. సృష్టిలో ప్రకృతి వైపరీత్యాలు ఎట్లా వస్తాయో, శరీరంలో అనారోగ్యం ఎలా వస్తుందో, ఇంటిలో కూడా ఒక ఎలిమెంట్ తక్కువ అయితే ఎక్కువైనా సమస్యలు వస్తాయి. దాని ప్రకారం ఇంటి ప్లాన్ చేసుకొని కట్టుకుంటే మనకు కలిసి వస్తుంది. ఏ సమస్యలు లేకుండా ఉండడమే కలిసి రావడం. ఓకే. ప్రాబ్లమ్స్ వచ్చే ముందు జాగ్రత్త పడి ప్రికాషన్ తీసుకొని కట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాదు, ఇప్పుడు ఇది ఆ శాస్త్రం ప్రకారం, శాస్త్రంలో చెప్పినట్టుగానే ఆ రూల్స్ ఫాలో అయిపోయి కడతారు కాబట్టి మనకు ఇలాంటి సమస్యలు రావు. కానీ మన అవసరాల కొద్దీ మనకు అనుకూలంగా కట్టిన వాళ్ళకే సమస్యలు వస్తున్నాయి. సార్, దాంట్లో ఒక చిన్న పాయింట్, సైంటిఫిక్ కనెక్షన్. మీరు ఆల్రెడీ దాన్ని పంచభూతాలు దాంతో రిలేట్ చేశారు. ఇంకా మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ దానికి సైంటిఫిక్ కనెక్షన్ బాగా గట్టిగా ఉంది అన్న విషయం? ఏదైనా సరే ఒక శాస్త్రం తీసుకున్నప్పుడు 5 లక్షణాలు ఉంటాయి శాస్త్రానికి. సూత్రాల మీద ఆధారపడి ఉండాలి శాస్త్రం. వాస్తు కూడా వాస్తు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అప్లై చేసే కెపాసిటీ ఉండాలి. ఇది ఇలా పెట్టకూడదు, ఇక్కడ పెడితే బాగుంటుంది, కలిసి వస్తుందని చెప్పి అది ఆ వస్తువుని అక్కడ మార్పిచ్చి సమస్య పరిష్కారం చూపించినామంటే అది అప్లై చేయొచ్చు. అది ఒక ఏ సైన్స్లో, మెడిసిన్ తీసుకో, ఇంజనీరింగ్ తీసుకో, కంప్యూటర్ తీసుకో, ఏ సైన్స్లో అయితే ఉన్న లక్షణాలు దీనికి ఉంటాయి. తర్వాత ఏ సైన్స్ అయినా సరే విశ్వవ్యాప్తంగా ఉంటుంది. వాస్తు కూడా దాదాపు అన్ని దేశాలలో ఫాలో అవుతారు. వాళ్ళు వాడే విధానము, వాళ్ళు వాడే పదము రకరకాలుగా ఉంటుంది, బట్ అందరూ వాడతారు. దాదాపు నాకు తెలిసి నేను ఆల్రెడీ 66 దేశాలలో నా పేరు తెలుసు. క్లయింట్స్ అంటే 66 దేశాలు కాదు, 100 దేశాలకు పైగా వాస్తుని వాడుతున్నారు. అది నేను కేంబ్రిడ్జ్ వెళ్ళినప్పుడు చూశాను. దాదాపు 115 దేశాల వాళ్ళు వచ్చి మేము కలిసినప్పుడు వాళ్ళు జ్యోతిష్యం, వాస్తు వాడుతున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొన్ని దేశాల వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ఉంటే దాని ప్రకారం ఇల్లు కట్టుకుంటారు. మన భారతదేశానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆదిల కాలం నుంచి కొన్ని వాస్తు సూత్రాల ప్రకారమే నగరం ఇలా కట్టాలి, ఇల్లు ఇలా కట్టాలని కొన్ని సూత్రాలు పెట్టింది. ఇప్పుడు మన GHMC కొన్ని పెట్టింది, ఇలా ఉండాలి, స్పేస్ వదిలిపెట్టాలి. అలాగే అట్లా రూల్స్ ప్రకారం కడితే మనకేం ప్రాబ్లం రాదు. మనం డీవియేట్ చేసి కడుతున్నాము, మనకు అనుకూలంగా కడుతున్నాము, మన అవసరాల కొద్దీ కడుతున్నాము. జనాభా ఎక్కువైంది కాబట్టి అందులో ఉన్నంతలోనే కట్టుకుంటున్నాం. కాబట్టి చాలామంది సూత్రాలు పాటించకపోవడం వల్ల వస్తుంది, అంతేగాని ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఉంది. అలాగా ఇంకోటి ఏంటంటే, పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. మిగతా సైన్స్ లాగా వాస్తు కూడా 100 సంవత్సరాలకు ఉన్న వాస్తు ఉన్నప్పుడు ఈ వస్తువు ఇక్కడ పెట్టాలి, ఈ ద్వారం ఇక్కడ పెట్టాలి, ఇంటి చుట్టూ వీధి ఉండాలి, లేదంటే బాత్రూమ్ పెట్టాలంటే ఇంటి లోపల పెట్టకూడదు, ఇంటి బయట పెట్టాలని ఉండేది. ఇప్పుడు అవసరాల కొద్దీ ప్లేస్ లేదు, స్పేస్ లేదు, ప్లస్ జనాభా పెరిగినప్పుడు ఇంటి బయట ఉన్న బాత్రూమ్ని, ఇంటి ఫస్ట్ బాత్రూమ్ ఊరవతలు ఉంటుంది, ఊర్లో ఉండదు. ఒక గ్రామానికి ఒకవైపు మాత్రమే బాత్రూమ్ ఉండేది, అట్లా బయటకు వెళ్ళేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ఇంటి బయట పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఇంటి లోపలికి కాంపౌండ్ వాళ్ళు ఆనకుండా పెట్టేది బాత్రూమ్లు. అలా ఇంటికి సంబంధం లేకుండా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చింది, ఒక్క బాత్రూమ్ లోపల పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు పిల్లలు పెరిగి వాళ్ళ ఆలోచన విధానం మారి, నా సొంతము, నాది, నా రూమ్ అనే ఆలోచన పెరిగి వాళ్ళు ఏం చేస్తారు, రూమ్కి బాత్రూమ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, వాస్తు పండితులు కానీ శాస్త్రజ్ఞులు కానీ వాళ్ళ అవసరాల కొద్దీ తప్పనిసరి పరిస్థితిలో ఇంటి లోపల పెట్టాలి. కాబట్టి
ఏ స్థానంలో పెడితే వాస్తు ప్రకారము ఈ బాత్రూమ్ వల్ల వాళ్ళ సమస్య రాదు అని వాళ్ళు పరిశోధన చేసి అనుభవంతో కరెక్ట్గా పాత సూత్రాలను మాత్రమే వాడుకుంటూ కొత్తగా అప్లై చేస్తారు. ఏ సైన్స్ అయినా అంతే. ఈ మొబైల్ వచ్చిందంటే ఈరోజు డైరెక్ట్ రాలేదు, దాదాపు 20 సంవత్సరాల కానీ రకరకాలుగా పరిశోధన మీద ఈ మోడల్ వచ్చింది. ఇదంతా కూడా ఒక రీసెర్చ్ తోటి వచ్చింది. అలాగే వాస్తుని కూడా రీసెర్చ్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అవకాశం ఉంటుంది. ఏ శాస్త్రానికైనా మూలం ఉంటుంది. మూలం ఎట్లా ఉంటుందంటే, ఒక వైద్యం తీసుకున్నాం. వైద్య శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. దేవతల కాలంలో అశ్విని కుమారులు దేవవైద్యులు అన్నారు. తర్వాత మన దగ్గర చెరకుడు వచ్చి దేవవైద్యులు అన్నారు. అలాగా వైద్య శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఈ రోజుకు మన ముందరనే కొన్ని సంవత్సరాలలోనే చాలా అభివృద్ధి చెందింది. కానీ వాళ్ళు వైద్య సూత్రాలు మార్చకుండా ఆ సూత్రాలని వస్తున్న సమస్యలకి అనుకూలంగా మాడిఫై అంటే ఆ సూత్రాలకు అనుకూలంగా కొత్త సూత్రాలు తీసుకొని ఒక రీసెర్చ్ చేసుకుంటూ వచ్చారు. అలాగనే వాస్తులో కూడా తప్పనిసరిగా అలానే జరుగుతూ ఈరోజు ఇంత సబ్జెక్ట్ అయింది. ఒక్క క్వశ్చన్తో సార్ ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే కెపబిలిటీ మన ఇండియాలోనే కాదు, ఫారెన్లో చాలా ప్లేసెస్లో, వేరే కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో డాక్టర్ వేణుగోపాల్ సార్ వెళ్ళి, నేను ఒక BNI మెంబర్ ఉండటం వల్ల నాకు చాలా క్లారిటీగా తెలుసు. సార్ అపాయింట్మెంటే కష్టం. మా వ్యూవర్స్, మా ఆడియన్స్ అందరూ సంతోషపడతారు. ఈ వాస్తు రిలేటెడ్ క్వశ్చన్స్తో హ్యాపీ ఫీల్ అవుతారని